ఒక నిర్మాణాత్మకమైన ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. డివిజన్ వైజ్ జరుగుతుంది. అలాగే ఒక మాంక్ బౌద్ధ భిక్షులకు ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళకి యాడమ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక వ్యవస్థని పునర్నిర్మించడానికి మనం ప్రయాసపడుతున్నామని మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా వచ్చి మీరు కలవండి, మీ సలహాలు ఇవ్వండి, సంప్రదింపులు ఇవ్వండి. ఇప్పుడు మనకి ముఖ్యంగా శ్రీలంక నుంచి బోధిహీను గారు వచ్చారు. శ్రీలంక నుంచి వచ్చారు ఈయన. కాబట్టి ఒక్కసారి ఆయన్ని మన భారతదేశం తరఫు నుంచి ఘనంగా స్వాగతిద్దాం సపోర్ట్. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా మనకి చీఫ్ గెస్ట్ గా ఇక్కడ ఎంఎస్ఎస్ అశోక్ బాబు గారు, అసిస్టెంట్ అడిషనల్ ఎస్పీ గారు ప్రకాశం జిల్లా. నిజంగా అక్కడ నుంచి ఈరోజు డ్యూటీ అవర్స్ లో కూడా మన కోసం కేటాయించి వచ్చారు. ఆయనకి అభిమానం ఉంది బౌద్ధిజం మీద. మనకి ఈ స్టేజ్ మీదకి వచ్చి ఆయన కూర్చోవలసింది మేము కోరుకుంటున్నాం. ఒకసారి దుశ్శాలం అంటారు, దు అనే దాన్ని ఇక్కడ కూడా మనం కన్ఫ్యూజ్ లో ఉంటాం. దుర్యోధన అంటే చెడ్డోడు అని, దుశ్శాలం అంటే మంచి శాలువ అని. ఏ దూ తీసుకున్నావు, ఉత్తు దూ తీసుకున్నావు, మంచి దూ తీసుకున్నావు. తెలుగులో అది ఓకే, మాది అసలు సన్మానం అవసరం లేదు మోదీ గారికి. ఆయన ఎప్పుడు ఎందుకంటే అతిథి దేవో భవ. ఎవరైనా సరే మన అతిథులు వస్తే మన యొక్క అతిథికి సన్మానించుకోవటం, ఆ సన్మానం యొక్క ప్రతిఫలం ఎలా ఉంటుందంటే ఆత్మీయత భావంతో బంధించేయబడతారు. వచ్చిన వాళ్ళు వాళ్ళ మనసులో ఏమున్నా పోతాయి, మనతో మమేకం అవుతారు. కాబట్టి మనలో మమేకం చేయడం కోసం మనం ఇప్పుడు చిన్న చాలు 100 రూపాయలు ఇచ్చాం, కానీ ఆయన 1000 కోట్ల ఆత్మ మన